what dhoti ceremony is. పంచల పండుగ అంటే ఏం లేదు యశోద, అలాంటి బాధ మా వాడికి ఉండకూడదని అద్దులకి ఈ పంచల పండుగ చేస్తున్నాం. ఇది కాళహస్తి ఆ సైడ్ బాగా పాపులర్ యశోద. పిచ్వాయి ఫ్రమ్ రాజస్థాన్ యశోద. చిన్నప్పుడు కృష్ణుణ్ణి వాళ్ళు పంచ మీకు కూడా కిషోర్ యా కింద చిలకైనా అదికిచ్చు మాధురి పోతే పోని ఈ చిలకని ఎక్కడో ఒకటి చాలా ఫీల్ అవుతున్నాడు చిలక లేదని. హియర్ ఇస్ ఆర్ అద్దులూస్ బ్యూటిఫుల్ పేరెంట్స్ మాధురి అండ్ కిషోర్ కలికిరి. హలో అండి. హాయ్ కిషోర్, హాయ్ మాధురి. థ్యాంక్ యూ సో మచ్ ఈ బ్లాగ్ చేయడానికి కాదు, నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీకి ఇన్వైట్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో సో మచ్. నిన్న పిలవకుండా పార్టీ అవుతుందా యశోద కదా అట్లా వదిలేస్తా అంతలే. టూ సన్స్, సో పెద్ద అబ్బాయికి ఆల్రెడీ అయిపోయింది పంచలు 10 years బ్యాక్ ఇండియాలోనే యుఎస్ లో. సో అద్దులకి ఇప్పుడు. సో హౌ ఓల్డ్ ఇస్ హి ఇఫ్ యు డోంట్ మైండ్? 11. He just turned 11. ఆడ్ ఇయర్స్ లో చేస్తారు కదా ధోతిలో. సో స్టార్ట్స్ ఫ్రమ్ 7, 9, 11, 13 అట్లా. ఓకే. సో కిషోర్ ఎందుకు యుఎస్ లో చేయాలనుకుంటున్నారు? వై నాట్ ఇన్ ఇండియా? అంటే సాకేత్ అద్వైత్ ఇద్దరు ఇక్కడే పుట్టి పెరిగారు. అండ్ మాకు చాలామంది ఫ్రెండ్స్ ఇన్ ఇయర్స్గా సిన్సినాటిలోనే ఉండడం వల్ల ఐ థింక్ వీ ఫెల్ట్ ఇట్ వాజ్ యాప్ట్ టు డూ ఇట్ హియర్. సో హౌ మెనీ పీపుల్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? ఓ మై గాడ్, పెద్ద నెంబరే మాదిరి. పెద్ద నంబరే. ఒక 700+ ఉంటారు. ఓ మై గాడ్, అంతకంటే ఎక్కువ చెప్పలేము. అంటే దాదాపు నాకు తెలిసి 700 to 1000 ఉన్నట్టుంది. వాళ్ళ ఫేస్ రియాక్షన్ చూస్తేనే తెలుస్తుంది. పార్టీ ప్లేస్ సరిపోలేదు. యా ఐ నో. యా సో yes definitely for sure because 20 years గా మీరు ఉంటున్నారు సిన్సినాటిలో. యా అండ్ ఆల్సో లైక్ యు నో కిషోర్ is pretty popular. He's into real estate. In recent years you moved from IT and you're into a lot of business, right? Yeah. So definitely he has like so many different friends group also, right? I am blessed. I know, with all the friends so we have around here. That's something very good about this place where we live in. Like, you know, you have a lot of friends as family, and as they said, so it's good. So సో డెఫినెట్లీ ఈ బ్లాగ్ ఎండ్లో మీకు పార్టీ యాక్చువల్ పార్టీ కూడా చూపిస్తాను. సో అక్కడ మీకు అంతమందిని కూడా చూపిస్తాము. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో 20 years అన్నావు. అవును, ఐఎమ్ నాట్ దట్ ఓల్డ్. సో మా చైల్డ్ మ్యారేజ్ కాబట్టి చిన్నప్పుడే వచ్చేసింది. చిన్నప్పుడే వచ్చేసాము. 23 years లోనే పెళ్లి చేసుకొని వచ్చేసాము. నేను 23. ఇలాంటి అబద్ధాలని మేము ఎంకరేజ్ చేయాలి. మీరే కమెంట్ లో చెప్పండి మాధురి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు, నేను మళ్ళీ ఇంట్లో ఉండాలి. కిషోర్ వదిలేద్దాము. మాధురి ఏజ్ మాత్రం మీరు గెస్ట్ చేయండి. అందుకే నేను ఇండియాలో కూడా ఇల్లు కట్టిస్తే ఓల్డ్ ఏజ్ హోమ్ కిషోర్ కే కట్టిస్తాను. అందుకే ఇంటి పేరు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ ఫర్ కిషోర్. నీది? Always young. Always young. Very good, very good. Of course, you look very young too. Thank you. Forcefully చెప్పించుకున్నాను. So yes, I'm very excited because you know when you say it's like 700-800 people, it's not an easy job for sure. So everything, who takes lot of stress for this party? ఎక్కువ ప్లానింగ్ ఎవరిది? డెఫినెట్లీ స్ట్రెస్ అయితే నేనే తీసుకుంటాను. బాగా గురక పెట్టి నిద్రపోతాను. అసలు స్ట్రెస్ ఎందుకు పడుతుందో నాకు తెలియదు. ఈ 1 month అయితే అట్లీస్ట్ ఒక 100 న్యూ గ్రే హెయిర్ నాకు వచ్చింటది. నేను పడకూడదని ప్రశాంతంగా అట్లా ఉన్నా కూడా ఒప్పుకోదు. హౌ కెన్ నాట్ డు దిస్? అసలు ఎలా అని. I'm not joking. మా ఇంట్లో కూడా సేమ్. శ్రీనివాస్ ఇట్లా నిద్రపోతున్నా అదే నేను అడిగాను కూడా, నీకు ఎట్లా నిద్ర పడుతుంది ఇంత లైక్ యూనో. ఈయన అంటాడు ఇప్పుడు నేను లేచి బాధపడితే విల్ ఇట్ హ్యాపెన్, ఎనీథింగ్ విల్ చేంజ్ అంటాడు. బట్ యునో ఐ థింక్ men are blessed in that way. I think we have to take all the stress. True. So of course like you know party అంటే మనకి why vlog for this dhoti ceremony అంటే we want to talk more about the decoration. ఇప్పుడు that is like one main important and outfits, and Madhuri మన కోసం తన outfits all family outfit she's going to show, and if she's okay she will show the jewelry and then food and inkententi what do you think are main elements like parties? Return gifts. Return gift ఒకటి ప్లానింగ్ it's not easy కదా. అయితే మేము ఓన్లీ 3 సబ్ కేటగిరీస్ గా మాధురి కోసం డివైడ్ చేశాను. పార్టీ అంటే డెకరేషన్, డ్రెస్సింగ్
అండ్ పీపుల్ వచ్చిన వాళ్ళకి ఫుడ్, గుడ్ ఫుడ్, ఓకే, డెకరేషన్, డ్రెస్, ఫుడ్. ఫుడ్ అంతే. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి ఎ గుడ్ పార్టీ. Correct. I think వీఆర్ హోపింగ్ ఇట్ విల్ బి ఎ గుడ్ పార్టీ. actually what he said is correct because food is something అప్పటికి లైక్ బాగుంటేనే ఇట్ విల్ బి గుడ్. డెకరేషన్ రేపు పిక్చర్స్ లో త్రూ అవుట్ ఆర్ లైక్ దట్ మెమరీ డెకరేషన్ నిలబడుతుంది. అవుట్ఫిట్ ఆఫ్ కోర్స్ అది డెఫినెట్లీ. సో మా కోసం ఇప్పుడు దాని గురించి ఇంకా కొంచెం డీటెయిల్ గా లెట్స్ గో అండ్ సీ వాట్స్ ఇన్ ఇట్ ఫర్ అస్. సో ఎస్ మాధురి, అఫ్ కోర్స్ ఐ నో డెకరేషన్ అంటే లేడీసే ఫస్ట్ ఉండుంటారు. సో నువ్వు ఇట్ వుడ్ హావ్ బీన్ డెఫినెట్లీ యువర్ థాట్. సో నువ్వు ఏమనుకున్నావు, వాట్ ఈస్ యువర్ థీమ్ ఫర్ దిస్ పార్టీ? నాకు డెకరేషన్ అంటేనే ట్రెడిషనల్గా ఉండాలనుకున్నా యశోద. లైక్ ఫ్రెష్ ఫ్లవర్స్, మన ట్రెడిషన్ ఇన్వాల్వ్ చేయాల, ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రెడిషనల్ అనుకున్నాను. సో దాన్ని బట్టే ఇంకా మా అక్క బాగా హెల్ప్ చేసింది మమత. సో పెయింటింగ్స్ ఇండియా నుంచి తెప్పించి, కలంకారీవి తెప్పించి అట్లా ప్లాన్ చేసాము. సో ఫ్రెష్ ఫ్లవర్స్ ఫ్రమ్ ఇండియా. ఫ్రెష్ ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఏం వాడట్లేదు చాలా వరకు. You don't want to. ఇంకొకటి ఏమంటే 10 years బ్యాక్ మేము చేసినప్పుడే అప్పుడే ఫ్రెష్ ఫ్లవర్స్ ఫ్రమ్ ఇండియా తెప్పించి చేసాము, సాకే ధోతి కూడా. సో వాంటెడ్ టు కంటిన్యూ దట్. మరి అంత ఫ్రెష్ ఫ్లవర్స్ అనొద్దు కొంచెం. కాదు, బట్ నో అసలు యాక్చువల్లీ ఇక్కడ ఫ్రెష్ ఫ్లవర్స్ అంటే అది యూర్ టాకింగ్ అబౌట్ ఇండియన్ ఫ్రెష్ ఫ్లవర్స్, రైట్? అవును. మళ్ళీ పూజ అట్లా అంటున్నారు, మేరీ గోల్డ్ అట్లా అంటున్నారు. ఎస్, సి ఇక్కడ రోజెస్ వాడతారు, ఇక్కడ కొంటారు, అది ఓకే ఫ్రెష్ ఫ్లవర్స్. బట్ అవి మేరీ గోల్డ్, జాస్మిన్, లిల్లీ ఫ్లవర్స్ అవి పెట్టకపోతే మన ఈవెంట్ లాగా అనిపించదు. ఇప్పుడు వీ కెన్ బై రోజెస్ అవి, కానీ పూజల్లో మనోడు బంతి పూ, కానీ అందరూ ఇంక్లూడింగ్ మీ ప్లాస్టిక్ బంతి పూలే వి విల్ ఆల్ హ్యాంగింగ్ ఫర్ డెకరేషన్. బట్ మీరు ఆ బంతి పూలు కూడా ఫ్రెష్ గా యూ వాంట్ టు గెట్ ఫ్రమ్ ఇండియా, సంథింగ్ రియల్లీ లైక్ డెఫినెట్లీ అ గుడ్ న్యూ థాట్. లైక్ ఐ మీన్ న్యూ కాదు, యు హావ్ బీన్ డూయింగ్ ఇట్ యాజ్ అ ట్రెడిషన్ అండ్ యూ వాంటెడ్ టు. ఇట్స్ ప్రిటీ ఎక్స్పెన్సివ్ బట్ యు ఆర్ ఫైన్ విత్ ఇట్ బికాస్ మీకు అది కావాలి. అంతే కావాలి. అండ్ ఇట్ ఫ్లోస్ వెల్ విత్ ద ఓవరాల్ థీమ్ మాధురి హస్ డన్. సో కలంకారీ ఒక ఎథ్నిక్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇస్ వాట్ యు లైక్. ఉంటది, చూపించారా ప్లీజ్? ఇది కాళహస్తి ఆ సైడ్ బాగా పాపులర్ యశోద. చేపించావా మాధురి? ఇది ఇంకొకటి ఇది. వావ్, వెరీ బ్యూటిఫుల్. సో అద్వి రాధాకృష్ణుడా? ఇది అద్వి ఆఫ్టర్ 10 years పెళ్లి చేసుకున్నాక. పెళ్ళైన తర్వాత ఇది ఇప్పుడు తెలుసో తెలీదో ఇది వాళ్ళ వైఫ్ అనేది. అద్వి ఇప్పుడు సింగిల్ గా ఇప్పుడు అమ్మాయిలతో వద్దు, కొంచెం ఆవులతో ఆడుకో చాలు అనడానికి. చాలా బాగుంది యాక్చువల్లీ. యు నో ఇఫ్ యు కుడ్ సీ ద ఫేస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఇది నేచురల్ డై వాడతారు దీనికి. చాలా బాగుంది ఆ కళ్ళు, అది వెరీ బ్యూటిఫుల్. అండ్ ఆల్సో ఆ పిచ్వాయి కృష్ణుడు గురించి చెప్పరా? పిచ్వాయి ఫ్రమ్ రాజస్థాన్ యశోద. అది అక్కడ ఫేమస్. అది చిన్నప్పుడు కృష్ణుడిని వాళ్ళు శ్రీనాథ్ జీ అంటారు. సో అద్వి చిన్నోడు కదా, యాప్ట్గా ఉంటుంది అని నేను పిచ్వాయిని సెంటర్ లో వస్తుంది డెకార్ లో. ఇది సైడ్స్ వస్తాయి. ఫ్రెష్ ఫ్లవర్స్ చేసి చుట్టూ ఫ్రెష్ ఫ్లవర్స్. ఇవేంటి మాధురి లైక్? ఇవి నేను ఇండియా నుంచి తెప్పించాను, కానీ మా డెకార్ ఇవి పోవట్లేదు అని చెప్పి షీఈస్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్ తెప్పించాను. But you're not going to use made to order. ఇవన్నీ కూడా made to order. But you're not going to use no, this. not going to use those. Beautiful actually, but that's nice. You don't want to compromise. ఇది wool. తెలుసు కదా వేస్టేజ్ అంటే ఎట్లుంటుందో లేడీ షాపింగ్ చేస్తే. అదొక లేడీ దగ్గరే చెప్తున్నా, కన్నకి నేను లేడీగా కనిపించట్లేదు. సో యా, ఓ వాట్ ఇస్ దిస్? ఇది చిలకలు కాన్సెప్ట్ ఉంది మనది ఎక్కువ. సో చిలక, నా శారీలో కూడా చిలక వస్తుంది. అద్వి కూడా జర్దోసి వర్క్ లో చిలక చేయించాను. అక్కడక్కడ మనం కొంచెం హ్యాండ్ మేడ్ చిలకలు కూడా తెప్పించా, ఇట్లా హ్యాండ్ మేడ్. ఇది ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను. ఇవన్నీ నువ్వు ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ యు హావ్ అ డెక్ చేస్తున్నారు. షీస్ గోయింగ్ టు హెల్ప్ యు. యా ఓకే, వెరీ నైస్. షీస్ గోయింగ్ టు హెల్ప్ us according to our taste. వెరీ గుడ్. ఇవన్నీ ఏంటి మాధురి? ఇది బుర్లి సాకేత్ ధోతి అప్పుడు వాడాము. ఇంకా ఇస్ ఇట్ సిల్వర్? అంతా నల్లగా అయింది. యా, సిల్వర్ యశోద. ఇంకా తెలియదు ఇప్పుడు రుద్దాలా, ఏదో టాస్క్ ఉంది. నన్ను రుద్దొద్దు మాధురి. ఇప్పుడు ఆయన కూర్చొని తోమాలంట, వాళ్ళ ఆయన తోమినట్టు ఇది తోమేసరికి అయిపోతుంది. And I see that brass combo. So you're going to add lot of brass. Yeah, lot of brass elements, Yashoda. నాకు చాలా ఇష్టము ఇది. మాధురికి బ్రాస్ అంటే పిచ్చి. I could see that in your house also actually. అదే మా ఇంటి దేవుడు కాబట్టి యాక్చువల్ గా వెంకటేశ్వర స్వామిని అట్లా పెట్టాలని అనుకున్నాము. So yeah. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ లో కూడా ఆ బ్రాస్ ఒకటే. బ్రాస్ తెలుసు కదా మాధురి, ఎక్కడ నా బ్రాస్ బాగా ఇష్టము. సో చాలా ఇష్టం బ్రాస్ అంటే. ఓ దిస్ ఇస్ మన కోసం రిటర్న్ గిఫ్ట్ కూడా చూపించేసింది మాధురి. వెరీ బ్యూటిఫుల్ బ్రాస్. సో చాలా బాగుంది. వెరీ నైస్.
నైస్ చాలా ఇంకెందుకులేండి ఈ బ్యాగ్ షాపింగ్ వెనకాల కూడా స్టోరీ ఉంది, మనకు టైం సరిపోదు. ఏంటి ఈ bag ఏంటి special? ఎథ్నిక్ బ్యాక్ డ్రాప్ లో జరగాలని అలాగా బాందిని అనొచ్చా? ఏమంటారో తెలియదు. బాందిని వెరీ నైస్. దానికోసం నన్ను ఒక 10 hours బాధింది ఆన్లైన్ షాప్ సెర్చ్ చేస్తూ. మరి 10 hours కాదులే, కొద్దిగా మనం ఒక పార్టీకి వెళ్ళి అట్లా ఒక 2-3 hours స్పెండ్ చేసి వచ్చేస్తాము. బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ దట్ గో బిహైండ్ ద సీన్స్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ. ఎస్పెషల్లీ ఇండియాలో చేయడం ఈజీ బికాజ్ అందరూ ఉంటారు హెల్ప్ కి. ఇక్కడ ఎంత ఉన్నా కూడా ఆల్ దీస్ డెసిషన్స్ యూ హ్యావ్ టు టేక్ ఆన్ యువర్ ఓన్. ప్రతిదీ చూసి షాప్ చేయటం ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. సో డెకరేషన్ ఒక ఎత్తు అయితే దానికి ఈక్వల్ గా ఇప్పుడు మన అవుట్ఫిట్స్ డెఫినెట్లీ పిక్చర్స్ లో ఓన్లీ దీస్ టూ విల్ టాక్. ఈ డెకరేషన్ లో ఇంకొక పర్సన్ ఇక్కడ లేరు, మా వదిన మమత, మాధురి సిస్టర్. తను బాగా హెల్ప్ చేసింది. ఓకే వెరీ నైస్. షీ లివ్స్ హియర్, ఐ మీన్ యుఎస్, సియాటిల్ లో ఉంది. వస్తున్నారు. తన టేస్ట్ బాగుంటుందని తను డిపెండ్ అయ్యారు. వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. ఈ టాపిక్స్ మీద ఒక అట్లీస్ట్ ఒక 100 times ముగ్గురం ఫైట్ చేసింది. That's nice, very beautiful. I'm very excited to see how the outcome of this beautiful thing is, because meeku mottam chupinchatledu because we just showing few parts. She said the decor person has few more, right? She has lot. So all these put together, it's going to be absolutely amazing. So next, I don't know Kishore ki enta interest o ma iddariki nachina topic, the outfits. అసలు మనం పార్టీస్ చేయడమే కొంచెం కదా, అవుట్ఫిట్ వేసుకోవడానికి మార్చాలి. సారీ, మా ఇద్దరికి కాదు, మన లేడీస్ అందరికి. వెరీ కరెక్ట్. లెట్స్ గో సీ దట్. సో yes, we'll start with మాధురి. నీ సారీతో స్టార్ట్ చేద్దాం బికాజ్ ఐఎమ్ షూర్ అన్నిట్లో ఎక్స్పెన్సివ్ ఈ సారీ అయి ఉంటుందని అనుకుంటున్నా. కరెక్టా? వాట్ ఈస్ దిస్ సారీ అబౌట్, చెప్పవా మాకు? నాకు ఎప్పుడు కంచిపట్టు చీరలే ఇష్టం యశోద, ఎందుకంటే ట్రెడిషనల్ కాబట్టి. సో ఇంకా నాకు ఆబ్వియస్లీ కంచిపట్టు చీరే తీసుకున్నాను. వెరీ బ్యూటిఫుల్. సో ఇంతకుముందు చిలకలు చెప్పాయి కదా, అవును, చిలకలు నా సారీలో కూడా ఉండాలి. ఎందుకని అడిగాను, ఇప్పుడు దాకా ఆన్సర్ ఇవ్వలేదు. ఈ చిలకలు ఇష్టం. ఓకే, ఇష్టం. ఇందాక పాపం తన బ్లాంక్ అయిపోయింది. సో షీ లవ్స్ ప్యారెట్స్ అట. సో అందుకని తన డెకరేషన్ లో కూడా ఉంది అండ్ ఈ సారీలో కూడా ఉంది. వెరీ వెరీ బ్యూటిఫుల్, నైస్ కలర్ కాంబినేషన్ కదా, మంచి వెరీ వెరీ బ్యూటిఫుల్. సో వర్క్ గిగ్ దీనికి బ్లౌజ్ కి ఇది జర్దోసి చేపించేసాను. చిలకలు మళ్ళీ అద్వి నేను మ్యాచ్ అవ్వాలా అనుకున్నాము, నాట్ విత్ ద కలర్, విత్ చిలకలు. ఓ వావ్, చిలకలు ఇస్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ ఇన్ యువర్ డెకరేషన్. ప్లీజ్ వాడిది కూడా ఇఫ్ యు డోంట్ మైండ్ చూపిస్తావా? యా, సో అద్వికి ఇక్కడ చేపించాను ఇట్లా చిలకలతో. వెరీ బ్యూటిఫుల్. ఇదేం వర్క్? జర్దోసి వర్క్. జర్దోసి చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సో అట్లా చిలకల్ని మ్యాచ్ చేపించాను, చాలా బాగుంది. ఇంకా ఇది మన చెన్నై కంచిపట్టు. ఓ కంచిపట్టు. ఇది షాల్, అది కండువా. అదే కండువా. ఇది ఎట్లాంటి మన పంచ రా సిల్క్ మీద చేపించా, ఎందుకంటే వాళ్ళు ప్లెయిన్ ఇస్తారు కదా మనకి పట్టు సెట్ లో. సో ఇంకా ప్లెయిన్ వద్దులే, కొంచెం గ్రాండ్ గా ఉండాలని చెప్పి నేను దీనికి రా సిల్క్ చాలా చేపించాను. ధోతి కూడా ఇట్లా సాకేత్ పెద్దోడికి చిన్నోడికి కొంచెం మ్యాచ్ చేపిద్దామని రెడ్ జర్దోసి చేయించాను, ఇంకా అది ఆరెంజ్. కిషోర్ కి మాత్రం సపరేట్ కలర్ పెట్టేశాను. వచ్చేసాడండి, లేడనుకున్నా మేము మీద. ఇది ఫస్ట్ టైం ఒక మంచిది నాకు కొనింది కిషోర్, ఇంత దారుణంగా నా మీద ఫస్ట్ టైం ఇంత మనీ మీ బట్టల మీద స్పెండ్ చేసింది అన్నమాట. తప్పదు, బాగా నీకోసం చేస్తుండదు. కరెక్ట్, ఫోటోకి బాగుండాలి కదా, పోతే పోనీ కిషోర్ కి కూడా కొందామని చేసింది. చిలకలు కట్ చేసింది. ఎందుకు మాదిరి? ఎందుకంటే నేను అందులోనే కలెక్ట్ అవ్వాలనుకున్నాను. నేను ఆఫ్టర్ ఆల్ హస్బెండ్ పాపం అండి, అలా ఏం కాదు పాపం. చాలా మీకు కూడా పంచా మీకు కూడా కిషోర్ కింద ఆయనకి ఏదో ఒక ఈ చిలకైనా అతికిచ్చు మాదిరి, పోతే పోనీ ఈ చిలకని ఎక్కడో ఒకటి చాలా ఫీల్ అవుతున్నాడు చిలక లేదని. ఓకే ఓకే, సో ఇది ధోతియా? ఎలాగో చిలకలు రాలేదు కాబట్టి ఒక చారియట్ రథం అట్లా ఉన్నట్లు బాగుంటుంది. నేనే పిక్ చేశా. ఇది మీ షాల్. ఇండియాలో ఉంటే మార్నింగ్ 2:30 వరకు మేల్కొని చూసి చాలా బాగుంది. ఇద్దరులో ఏదో చేసే అనుకున్నా, చూస్తే కండువా అండ్ దెన్ ఈ ధోతికి కూడా అది వచ్చింది. ధోతికి కూడా వచ్చింది. ఇదంతా చేయించావా? ఇది అలాగే సెట్ వర్క్ చేసింది కాదు, ఓన్లీ దీని మీద మాత్రం వర్క్. చాలా చాలా బాగుంది, వెరీ డీటెయిల్డ్. అది కూడా బాగుంది అంటున్నారా? చాలా బాగుంది కిషోర్ మీది. నేను యాక్చువల్లీ మా ఆయనకి ఇంత పెట్టుండను, మాదిరి పాపం మంచిది కాబట్టి ఇంత మనీ స్పెండ్ చేసింది మీ మీద. సో వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఐఎమ్ ష్యూర్ 4 is going to come out very well. Beautiful color.
as I always say, Madhuri has a very good taste. థ్యాంక్ యూ యశోద. Oh, and then jewelry. Yeah, Of ఇది మా course, parent- మాధురి జ్యువెలరీ మనం చూడం ఇప్పుడు, ఎందుకంటే అది పార్టీ రోజే నాకు కూడా సర్ప్రైజ్ గా వచ్చింది. కానీ ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు పార్టీ క్లిప్స్ మొత్తం ఉంటుంది. సో వెయిట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. వావ్, ఇది అమ్మ నాన్న కొనిచ్చారు అద్వికి. అద్వికి వెరీ ఇది నైస్. పంచముఖి వినాయక. సో వెరీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ అంటారు అబ్బాయిలకి ఏముంటది నగల అని, బట్ ఐఎమ్ షూర్ ఇది మాధురి నువ్వు కూడా వేసుకుంటావు కదా. ఇది మళ్ళీ, వేసుకుంటాను. అలా చేయిస్తున్నారు ఇప్పుడు అబ్బాయిలకి. ఎట్లా అంటే తల్లిలు కూడా వాడేటట్టు చేయించుకుంటున్నారు. సో వెరీ వాడు అద్వికి బాగా అద్దులోకి ఇష్టం జ్యువెలరీ అంటే. అవునా? వాడు 22 క్యారెట్ కాదు నాకు 32 క్యారెట్ పెట్టి చేపి అన్నాడు. వాడికి తెలియక నే అన్నా దట్ ఇస్ నథింగ్ లైక్ 32 క్యారెట్ అని. ముందుంది ముసలి పండుగ, పెళ్ళైన తర్వాత వాడికి తెలుస్తుంది 64 కూడా పెట్టి చేయిస్తారు వాళ్ళ వైఫ్ కి. బట్ వెరీ బ్యూటిఫుల్. ఐఎమ్ షూర్ ఇట్స్ గోన్ టు లుక్ వెరీ గ్రాండ్ ఆన్ ద అవుట్ఫిట్. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు జ్యువెలరీ కూడా చూపించినందుకు. సో వీ కవర్ డెకరేషన్, డ్రెస్ అండ్ దిస్. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్, నేను ప్రతి పార్టీకి ఎందుకు వెళ్తానో దీనికోసమే వెళ్తాను, అందుకని దాని గురించే మాట్లాడతాం. సో ఎస్, ఫుడ్. సో కిషోర్ గారు, వాట్ హ్యావ్ యూ ప్లాన్ ఫర్ ద ఫుడ్? ఫుడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మీ ప్లాన్స్ ఏంటి ఈ పార్టీ? సో మా థీమ్ ఏమంటే జనరలీ మనం పార్టీస్కి వెళ్తే డెకరేషను, బట్టలు, హోస్ట్ వేసుకున్న బట్టలు అవన్నీ మనకు గుర్తుండవు. మనకు గుర్తున్నది బయట వచ్చినప్పుడు ఫుడ్ ఎలా ఉండింది, బాగుండిందా లేదా అట్లా అని. సో ఇన్ దట్ సెన్స్ దాని మీద కొంచెం టైం స్పెండ్ చేసి గోయింగ్ విత్ ద ఫ్లో ఆఫ్ ద థీమ్ ఆఫ్ అవర్ పార్టీ. మేము చిత్తూరు డిస్ట్రిక్ట్ పీలేరు నుంచి కాబట్టి మాకు రాగి సంగటి, మదనపల్లి కూడా ఇంక్లూడ్ చేయి. మాదిరి కూడా ఇక్కడెక్కడో. సో మదనపల్లి ఏముంది ఫుడ్ లో? మదనపల్లి అన్ని మదనపల్లి మదనపల్లి కంటే ఏమీ ఉండదు. బట్ అది ఇంకో రోజు మాట్లాడదాం. మదనపల్లిలో రికార్డ్ అవుతుంది. పెరిగాను, చదివాను. ఇది నిజంగానే పెద్ద ఫైట్ అవుతుంది. ఈ మదనపల్లి పుట్టాను, పెరిగాను, చదివాను. నువ్వు మదనపల్లి పేరు ఇంక్లూడ్ చేయాలా? ఓ చెయ్యాలి. ఫుడ్ ఉందో లేదో మదనపల్లి. నేను ఒక్కసారి పీలేరు అన్నందుకు ఎన్నిసార్లు మదనపల్లి ఆ టాపిక్ అందరితో మానేసి ఇంకా చిత్తూరు చిత్తూరు అదే. సో మదనపల్లి అంటా కాబట్టి ఇప్పటిదాకా మాధురి నోరు తెలిసింది ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మీరు నమ్మరు, తన నోట్లోంచి మాటలు రావడానికి వి ట్రైడ్ సో హార్డ్. ఇప్పుడు ఇది తెలుసుంటే ముందే అని ఉంటాం. ఊరి పేరు ఏదో చెప్పేసి పీలూరు. సో రాగి ముద్ద అండ్ చింత చిగురు, పప్పు అండ్ నాటుకోడి ఇగురు, యా పల్లీల చట్నీ. యాక్చువల్గా ఇట్స్ వెరీ ఫేమస్. సంగటితో పల్లీల చట్నీ ఇస్ వెరీ వెరీ పాపులర్. సో అదొకటి. అండ్ అదర్ థింగ్స్ గోంగూర మటన్. ఇంకా అదర్ థింగ్స్ లైక్ కిడ్స్ ఇక్కడ నాకైతే ఇష్టం లేదు పన్నీర్ పెట్టడం. బట్ మా రెస్టారెంట్లో వాళ్ళు పన్నీర్ పెట్టకపోతే అది బిగ్ రెడ్ ఫ్లాగ్ అవుతుంది. యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నారు. సో యాజ్ ట్రెడిషనల్ యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ ద ఓన్లీ వన్. ప్లస్ లాంగ్ వీకెండ్ కదా యశోద, కిడ్స్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి కూడా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చెప్పిన దాంట్లోనే ఇట్ ఇస్ అట్రాక్టింగ్ us, but పిల్లలకి సో పిల్లల డెజర్ట్స్ కూడా ఉన్నాయి. సో మీ చిత్తూరు you want to like, I think your వెంకటేశ్వర స్వామి కూడా I think I see most of it in your decor, your return gift. ఇదంతా కూడా you want to maintain that roots. అంతే క్లోజ్ టు హార్ట్, క్లోజ్ టు వేర్ వి ఆర్ ఫ్రమ్. Which is very good. ఇంకా ఫుడ్ లో ఏం స్పెషల్? ఇంకా అదర్ థింగ్స్ మెనీ థింగ్స్ యాడ్ చేసాం. ఇంకా డెసర్ట్ లో ఎనీథింగ్? నేను పిల్లల కోసం కుల్ఫీ డెఫినెట్ గా ఇట్ షుడ్ బి దేర్ అని. నథింగ్ యశోద, కుల్ఫీ ఒక్కటి హోమ్ మేడ్. ట్రెడిషనల్ పాయసం చేస్తున్నాం. అండ్ దెన్ పార్టీస్ లో పాయసం ఉండదు. బట్ మనకి ఇండియాలో మనం చేస్తున్నప్పుడు ఎప్పుడు పాయసం అనేది గ్యారంటీ ఉంటుంది, కొంచెం లిక్విడ్ గా. యా, సో అది చేయాలని అది ఒకటి. ఇంకా అదర్ థింగ్స్ ట్రెడిషనల్ దట్ కిడ్స్ లైక్ ఇక్కడ. వెరీ నైస్, దే హావ్ అ వెరీ గుడ్ మెనూ. సో ఐ జస్ట్ కాంట్ వెయిట్. ఇప్పుడు చెప్పాను కదా ఈ టాపిక్స్ కన్నిటికన్నా దిస్ ఫుడ్ టాపిక్ టెంప్ట్స్ మీ మోర్. సో ఐమ్ జస్ట్ ఎక్సైటెడ్ టు సీ. సో చాలా ఇండియా నుంచి తెప్పించేసావు మాధురి. ఎట్లా, హౌ డిడ్ యూ మేనేజ్ విత్ ఆల్ దిస్? అమ్మ నాన్న వచ్చారు, నా కోసం కాదు, వాళ్ళ మనవడు కోసం. హాయ్ ఆంటీ, అంకిల్. ఓకే, అండ్ వాళ్ళతో తెప్పించారు. పాపం ఆంటీ చాలా హెల్ప్ చేసిందా నీకు ఇండియాలో? మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేసింది ఆంటీ మీ పాప? ఏం లేదు. సో మీ మనోడి కోసమే వచ్చారు అంతేనా? యా, గుడ్. వచ్చారు. యా, బట్ అంకుల్ రారేమో అంత ఫ్రీక్వెంట్ గా కదా? ఎక్కువ సార్లు వస్తారు. ఓకే ఓకే, గుడ్. ఓకే కిషోర్ గారు, ఇంకా చాలు.
ట్రైలర్ చూసింది చాలు, మెయిన్ పిక్చర్ ఇంకా ఈవెంట్ డే రోజు చూద్దాం. సో ఎంట్రీలో చాలా చాలా బాగుంది డెకార్. అసలు అందరూ పిక్చర్స్కి అయితే ఇక్కడే ఆగిపోయాం. ఐ లవ్ దిస్ వర్డింగ్స్. అండ్ దెన్ నా శారీ అయితే అఫ్కోర్స్ నా రీల్స్ చూస్తే తెలుసుంటుంది, మా సిస్టర్ శారీ. అండ్ దిస్ బ్యూటిఫుల్ జ్యువెలరీ ఇస్ మా అమ్మ కలెక్షన్, ఆల్మోస్ట్ 50 years ఓల్డ్ జ్యువెలరీ ఇవన్నీ. డెకరేషన్ ఇంత అందంగా రావడానికి కారణం అను ఫ్రమ్ డేటన్. అను కమ్ హియర్. అది చూసేనే అర్థమవుతుంది అనుకుంటా కదండి. You can see me totally, right? So all we did was get 3 of those paintings from India. Yes. అంతే. Yeah. డెకరేటర్ అనుష ఫ్రమ్ డేటన్. థ్యాంక్ యూ సో మచ్. I'm so glad. Sorry. I'm so tired. That's it. Congratulations. Oh wow, look at Madhuri. Madhuri looks very beautiful. చూసాం కదా మనకి తనకి సారీ విడిగా చూసాం, బట్ మాధురి తన జ్యువెలరీ చూపిలేదు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు చూపిలేదు. చాలా చాలా బాగుంది. డెకరేషన్ అన్ని మీరు చూస్తుంటారు. సో బ్యూటిఫుల్, అబ్సల్యూట్లీ స్టన్నింగ్. ఈమెకి పెళ్లి లాస్ట్ మాధురి ప్లీజ్ నా పెళ్లి కాదు, నా పెళ్లి ఐ నో వేరే అదే కానీ బట్ యాక్చువల్లీ హౌ వాజ్ ఇట్? అవును చాలా బాగుంది. అవును వెరీ బ్యూటిఫుల్. యా చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. సిస్టర్ కూడా, ఓ యువర్ సిస్టర్ అవును చెప్పారు కదా డెకార్ కి హెల్ప్ చేశారని. యా సిస్టర్ డెకార్ కట్ట మధ్యలో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. చెప్పాను కదా నేను పార్టీస్కి వెళ్ళేది ఫుడ్ కోసం. చాలా చాలా బాగుండింది ఫుడ్. నేనైతే ప్లేట్లో అంతా ఒకేసారి వేసేసుకుంటాను, బికాస్ మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని స్టెప్స్ వేస్ట్ చెయ్యను. సో ఫుడ్ చాలా బాగుండింది. Come one in a dozen, the other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away, but now I seek what you teach. I